రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కష్టపడి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టడం, ఆ సర్పంచ్ ఎలక్షన్ కోసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాల వారికి పర్యటనలు చేయడము, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను గెలిపించుకురావాలని చెప్పేసి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆయా గ్రామ పంచాయతీలకు వచ్చి ప్రచారం చేయడము, అహంకారపు మాటలతోటి ప్రచారం చేసి మా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లని గెలిపించుకొని రావాలి. మీరు చచ్చిపోతా గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను. ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇవ్వను, మీకు ఏమి ఇవ్వను. ఇంద్రమ నా ఇంద్రమ కమిటీ వాళ్ళతో ఇస్తాను. లేదంటే గ్రామ పంచాయతీకి సంక్షేమ పథకాలు రావు, రోడ్లు రావు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు గెలుస్తారో వాళ్ళు ఫైలు పట్టుకొని వస్తే మేము గేట్ దగ్గరే మెడబట్టి దొబ్బేస్తామని అహంకారపు మాటలు మాట్లాడారు. అయితే నేను ఓవరాల్గా ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ నేను చెప్పేది ఏంటంటే, గ్రామ పంచాయతీలకు పెట్టడానికి, సంక్షేమ పథకాలు ఇవ్వడానికి మీ ఆస్తులు అమ్మి, మీ అయ్యా ఆస్తులే మన అమ్మి తీసుకొస్తున్నారా? మేము జీతాలు కట్టి జీతగాళ్ళ లెక్కనే మిమ్మల్ని పెట్టుకున్నాం. ఈరోజు అహంకారపు మాటలు మాట్లాడితే ప్రజలు బొంద పెడతారు బిడ్డ. మీరన్న మాట ప్రకారము ఎవడైతే అధికారంలో ఉంటాడో వాళ్లే ఉండాలనుకుంటే సెంట్రల్లో బీజేపీ ఉంది. అన్ని రాష్ట్రాలలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఉండాలి, అన్ని గ్రామ పంచాయతీలలో బీజేపీ పార్టీ సర్పంచ్లు ఉండాలి. అదే ఎవరైనా నడుస్తుందరా? సన్యాసులారా, మీకు ఏమైనా సిగ్గు శరం మానం మర్యాద ఉన్నది? మీ పదవుల కోసం ఎందుకు ప్రజల్ని మభ్య పెడతారు?